హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబ్బీర్ సార్. ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించి ప్రధానంగా నోటిఫికేషన్ ఎప్పుడు, ఇంతకీ నోటిఫికేషన్ ఉంటుందా లేదా, నోటిఫికేషన్ ఉంటే ఎప్పుడు రిలీజ్ చేస్తారు, పోస్టులు ఎన్ని ఉంటాయి, క్యాస్ట్ల వారీగా ఎన్నెన్ని పోస్టులు రావచ్చు, ఏ జిల్లాలో ఎక్కువ పోస్టులు ఉండొచ్చు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ మన వీడియోలో డిస్కషన్ అయితే చేద్దాం. అతి త్వరలో రాబోతున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ యానిమల్ హస్బెండరీ ఏహెచ్ఏ డిపార్ట్మెంట్ పశుసంవర్ధక సహాయకుల పోస్టులకు సంబంధించి ఒక పెద్ద బ్రేకింగ్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. కాబట్టి అభ్యర్థులంతా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైతే చేసుకోలేదు, వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో త్వరగా లైక్ చేసి ముందు వరకు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి గాయస్, ఓకేనా? రైట్, ఇక డైరెక్ట్గా మన టాపిక్లోకి అయితే వెళ్దామండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికైన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే మన ఆనరబుల్ మినిస్టర్ అయినటువంటి గౌరవనీయులైన శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు గారు, అదేవిధంగా మన నారా లోకేష్ గారికి నిన్ననే కొన్ని రోజుల క్రితం వచ్చేసి లెటర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇరువురికి, అంటే మంత్రి అచ్చెన్నాయుడు గారికి అదేవిధంగా నారా లోకేష్ గారికి ఇవ్వడం జరిగింది. మన అభ్యర్థులు నిరుద్యోగుల తరపున మన నాయకులందరూ వెళ్ళి వాళ్ళకి కలవడం జరిగింది. 3739 ఖాళీలు ఉన్నాయి దాదాపుగా. వాటి అదేవిధంగా ఇంతకుముందు ప్రీవియస్ గవర్నమెంట్ క్లస్టర్ విధానం ఏదైతే ఉందో ఆ క్లస్టర్ విధానాన్ని ఎత్తేసి ప్రతి ఒక్క సచివాలయానికి ఒక్కొక్క ఏహెచ్ఏ పోస్ట్ ఇచ్చే విధంగా రిలీజ్ చేయండి సార్ అని చెప్పి వాళ్లకు మన విజ్ఞప్తిని అయితే ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు సానుకూలంగా స్పందించారు. నోటిఫికేషన్కి అన్ని రకాలుగా సన్నద్ధాలు అయితే చేస్తాము. దాదాపు నోటిఫికేషన్ వచ్చేసి మేబీ అండి నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో నెక్స్ట్ జనవరి కల్లా జాబ్ క్యాలెండర్ ఎప్పుడైతే రాబోతుందో అప్పుడు మనకు ఖచ్చితంగా నోటిఫికేషన్ ఆ జాబ్ క్యాలెండర్లో ఏపీ ఏహెచ్ఏ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పోస్టులు కూడా దాదాపు 3700 చిల్లర పైచిలికే ఉండేటటువంటి ఆస్కారం అవకాశం ఎంతైనా ఉంది. ఓకేనా? ఈ గుడ్ న్యూస్ని మీతో షేర్ చేసుకోవడం చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఓకేనా గాయస్? ఈ నేపథ్యంలోనే మనము కొన్ని బిట్స్ అయితే తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించిన డిస్కషన్ అయితే చేద్దాం. ఓకే, రైట్. ఇంకా లేట్ ఎందుకు, వచ్చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మనం బిట్స్ అయితే వెళ్దాము. శరీరంలో అన్నింటికంటే పెద్ద గ్రంథి ఏది? రైట్ ఆన్సర్. రెండో ప్రశ్న మనం చూసుకున్నట్లయితే ఈ సెషన్ పరంగా ఇబ్బందిగా శ్వాస తీసుకోవడాన్ని ఏమంటారు? డిస్నియా అంటారండి. ఓకేనా? మూడో ప్రశ్న, ఉరహ కుహరంనకు మరియు ఉదర కుహరంనకు మధ్య ఉండు పొరను ఏమంటారండి? పెరికార్డియం అంటారు. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకేనా? ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ప్లూరా. ఏ గ్రంథులు పాల గ్రంథులుగా రూపాంతరం చెందుతాయి అంటే స్వేద గ్రంథులే పాల గ్రంథులుగా రూపాంతరం. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 24వ ప్రశ్న, పశువుల షెడ్ను ఏ దిశగా నిర్మించాలండి? తూర్పు పడమర దిశగా నిర్మించాలి. ఓకేనా? ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 25వ ప్రశ్న, విసర్జక వ్యవస్థ యొక్క క్రియాత్మక ప్రామాణికాలు ఏమిటి? రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 నెఫ్రాన్. ఈ క్రింది విధానంలో పాలు తీయుటకు పర్యవేక్షించుట సులభము. 26వ దానికి రైట్ ఆన్సర్ వచ్చేసి టైల్ టు టైల్. ఓకేనా? ఆవులలో శ్వాసక్రియ రేటు ఏ విధంగా ఉంటుందంటే ఆప్షన్ 3 12 నుంచి 16 సార్లు శ్వాసక్రియ రేటు. ఓకేనా? 28వ ప్రశ్న, పశువుల షెడ్ నిర్మించినప్పుడు పరిశీలించాల్సిన అంశాలు ఏమిటి? 28వ ప్రశ్నకు సరైన సమాధానము నేల, విద్యుత్తు, నీరు అన్నింటినీ పరిశీలించాలి మనం, ప్రతి ఒక్కటిని. ఓకేనా? ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 29వ ప్రశ్న, టయాలిన్ వీటికి వచ్చేసి ఆప్షన్ 1 వచ్చేసి రైట్ ఆన్సర్ అవుతుందండి. 5, 4, 1, 3, 2. ఓకే, రైట్. చూసుకోండి ఒకసారి మీరే. 30వ ప్రశ్న, అండవాహికలోని గరాటు వంటి భాగాన్ని ఏమంటారు? ఆప్షన్ 2 ఇన్ఫండిబులం అని అంటారండి. ఓకేనా? అండవాహికలో గరాటు వంటి భాగాన్ని ఏమంటారంటే ఇన్ఫండిబులం అంటారు. 31వ ప్రశ్న, ఆడ పశువులలో ఫలదీకరణ ఏ ప్రాంతంలో జరుగుతుంది అని చూసుకున్నట్టయితే ఆంపుల్లా ఇస్తమస్ జంక్షన్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో జరుగుతుందండి. 32వ ప్రశ్న, పశువు యుక్త వయస్సుకు చేరడానికి కనీస శరీర బరువు కిలోల్లో ఎంత ఉండాలంటే ఆప్షన్ 4 180 నుంచి 230 కిలోలు అయితే ఉండాలి. 33వ ప్రశ్న, గేదెలలో ఋతుచక్ర కాలం ఎంత? ఆప్షన్ 1 20 నుంచి 24 రోజులు. ఓకేనా? 34వ ప్రశ్న, ఆవులలో ఎదకాలం ఎంత?
18 నుంచి 24 గంటలండి. ఓకేనా. 35వ ప్రశ్న, అండాశయం నుండి అండం విడుదల ఏ ఋతుచక్ర దశలో జరుగుతుంది? మెటాఇస్టస్ దశలో జరుగుతుంది. ఓకేనా. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అండి. 36వ ప్రశ్న, ఘనీకృత వీర్యాన్ని సాధారణ ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలోకి మార్చడాన్ని ఏమంటారంటే థాయింగ్ అంటారు. ఓకే. 37వ ప్రశ్న, మగ పశువులలో టెస్టోస్టెరాన్ హార్మోన్ వృషణాళాల్లో ఏ కణాల నుండి విడుదలవుతుందంటే ఆప్షన్ 3 అండి. లీగ్ మరియు ఇంటర్స్టీషియల్ అనేటటువంటి వృషణాళాల అంటే ఆ కణాల నుంచి ఈ యొక్క పశువుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ అయితే విడుదలవుతుంది. ఓకే రైట్. ఇంతటితో సెషన్ కంప్లీట్ అయిపోయిందండి. మీ అందరి సహకారంతో మరిన్ని బిట్స్ మళ్ళీ డిస్కషన్ మనం చేద్దాం. ఓకేనా. మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి, చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు త్వరగా చేసుకొని వీడియోని 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి గైస్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ.